ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఎవరు? భాస్కర్ గారు ఉన్నారా? ఆయన లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? ఆయన ఇప్పుడు ఇక్కడ లేరమ్మా. మిత్ర సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక భాస్కర్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ నెంబరు అడ్రస్ ఏమైనా ఉన్నాయా అండి? నాకు తెలీదమ్మా. సరే అమ్మా, ఇప్పుడు భాస్కర్ మావయ్య గురించి ఎందుకు అడుగుతున్నావు? కొన్ని విషయాలు తెలుసుకోవాలి జున్ను. ఏ విషయాలు? అది నానమ్మని రానివ్వు, అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే నానమ్మ వచ్చేంత వరకు సస్పెన్స్ అన్నమాట. తాతయ్య, మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దీర్ఘాయుష్మాన్ భవ. మీకు మంచి జరగాలని గుళ్ళో కూడా పూజ చేసొచ్చాం. మీ అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. లక్ష్మి, మిత్ర, ఆశీర్వదించండి. లక్కీ, నీ ప్రతి బర్త్డేకి మీ నాన్నని గిఫ్ట్ అడుగుతావు కదా? ఈ బర్త్డేకి ఏం గిఫ్ట్ అడుగుతున్నావు? అడగనా నాన్న? అడుగులకి, నీకేం కావాలి? నేనేం అడిగితే అది ఇస్తావా? నువ్వేం అడిగినా ఇస్తాను. అమ్మని ఇస్తావా? మంచి బహుమతే కోరావు లక్కీ. చెప్పు నాన్న, నాకు అమ్మ కావాలి. తప్పకుండా లక్కీ, త్వరలో మీ నాన్నని పెళ్లి చేసుకొని నీకు అమ్మనవుతాను. నాకు నువ్వొద్దు. లక్ష్మి అమ్మే కావాలి. మనిషానే మీ అమ్మ లక్కీ. కాదు, లక్ష్మి అమ్మే మా అమ్మ. తను జున్ను అమ్మ, మీ అమ్మ కాదు. లక్కీ నాన్న నాకు నానైనప్పుడు మా అమ్మ లక్కీకి అమ్మే కదా అవుతుంది. లాజికల్ మాట్లాడుతున్నావేంట్రా? మిత్ర, నువ్వేం మాట్లాడవేంటి? నాకు లక్ష్మి అమ్మే కావాలి నాన్న. మీరు అమ్మ కలిసిపోండి. అలా చెప్పడానికి నువ్వెవరే? మనీషా, తను నా కూతురు. లక్ష్మి కూతురు కాదు కదా మిత్ర. కానీ లక్ష్మియే తన అమ్మ కావాలని లక్కీ కోరుకుంటోంది. మిత్ర మనీషాని భార్యగా కోరుకుంటున్నాడు కదక్కా. ఇప్పుడు డిస్కషన్ మిత్ర లక్కీకి ఇవ్వాల్సిన గిఫ్ట్ గురించి. ఆ గిఫ్ట్ నేనే అంటున్నాను అంకుల్. ఆ మాట మిత్ర చెప్పాలి. చెప్పు మిత్ర. లక్ష్మి అమ్మే నా అమ్మని చెప్పు నాన్న. చెప్పండి నాన్న, నా ప్రోగ్రెస్ కార్డు పైన సంతకం పెట్టి మీరు నా నాన్న అని ఒప్పుకున్నారు కదా, అలాగే మా అమ్మని లక్కీ అమ్మగా ఒప్పుకోండి. లక్కీ జున్ను,
స్కూల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ పంచి వస్తామన్నారు కదా, టైం అవుతుంది. చాక్లెట్స్ తీసుకుని బయలుదేరండి, వెళ్ళండి. రా లక్కీ. జాను, ఇది తీసుకోమ్మా. నువ్వురా. అరవింద్ ఆంటీ లక్ష్మిని ఎందుకు తీసుకువెళ్ళినట్టు? ఏ విషయం అయి ఉంటుంది? వెళ్ళి చాటుగా విందాం పద. ఏంటి లక్ష్మి ఇది? లక్కీ అమ్మ ఎవరో మిత్ర చెప్పబోతుంటే అడ్డుపడ్డావేంటి? ఆయన ఎవరి పేరు చెప్తారో మీకు తెలుసు కదా అత్తయ్య. మిత్ర చెప్పే వరకు నువ్వు ఆగొచ్చు కదా. బర్త్డే రోజు లక్కీ జున్నుల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించుకు. సర్లే, నువ్వు నాతో ఏదో విషయం మాట్లాడాలన్నావు కదా, ఏ విషయం? లక్కీ విషయం అత్తయ్య. లక్కీ ఎక్కడ పుట్టింది? మున్నార్లో పుట్టిందని నీకు తెలుసు కదా. ఆ రోజు బాగా వర్షం పడిందని రాత్రి చెప్పారు. అవును లక్ష్మి, ఆ రోజు బోరున వర్షం కురిసింది. ఒకటే ఉరుములు మెరుపులు. జున్ను పుట్టినప్పుడు కూడా వర్షం కురుస్తుంది అత్తయ్య. అవునా? లక్కీ జున్ను ఒకే రోజు పుట్టడం, అది మున్నారవ్వడం, ఆ రోజు వర్షం పడడం, ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో కోఇన్సిడెన్స్ లా అనిపిస్తోంది కదా. లేదత్తయ్య, ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. లక్కీ గురించి తెలిసిపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది ఆంటీ. ఈ టెన్షన్ నేను నిన్నటి నుంచి పడుతున్నాను. ఇంకేదో అంటే? లక్కీకి నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. అదెలా సాధ్యం లక్ష్మి? అదే నేను చెప్పలేకపోతున్నాను, మీరే చెప్పాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న రాత్రి మిత్ర చెప్పేదాకా జున్ను కూడా మున్నార్లో పుట్టాడని నాకు తెలీదు. మీరిద్దరూ అక్కడే ఉన్నారని కూడా తెలీదు. ఇంక నువ్వు అడిగే విషయం నాకెలా తెలుస్తుందమ్మా? అంటే మీకు లక్కీ అమ్మ ఎవరో తెలీదా? తను లక్కీని కని వెళ్ళిపోయింది. తన మొహం కూడా మేము చూడలేదు. నాకంతే తెలుసమ్మా. లక్కీని మీరెక్కడ చూశారు? అంటే లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది? అదేదో ఆ ప్లేస్ పేరు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.